दैवतं श्रीलक्ष्मणार्य विबुधं संश्रये देवदत्तये ओमस्मद्गुरुभ्यो नमः। भक्तामृतं विश्वजनानुमोदनं सर्वाद्भुतं श्रीषट्कोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरं திருவழுதினாளன் குருவோரென்னும் மறுவினையவன் பொருளென்றும் மறுமறைகள்ளந்தாதி செய்தார் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சேதழி மனத்தாலும் வாயாலும் மண்குருவோர் பயணம் இனத்தாரை எல்லாதிரையுஞ்சேன் தனத்தாலும் ஏதும் ஒரே விளைய நந்தை சடுகோபனும் பாதங்கள் யாம் உடைய பத்து எழுந்து பெருங்கீர்த்தியை ராமானுசமுத வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் செய்கிறார் சடுகோபம் செந்துமிழ் வேதந்தரிக்கும் பெயராத உள்ளம் பெற வாந்திருஜன் சோலை மகளிரங்கள் வன்புகழ்மே ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் இராமானுசன் மிக்கரை நிலையும் நெய்யாமுயர் நிலையும் தக்க நிறையும் தடையாவி தொக்கியலும் பூஷ்வினையும் வாஷ்வினையும் போதும் ஒருகை எருவோம் யாழினி செய் வேதத்தியல் நம்மாழ்வார் துரிய திருவடிகளே சரணம். எம்பெருமானார் துரிய திருவடிகளே சரணம். ஜீயர் துரிய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருப்யோ நமः. జయ శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ తిరువాయుమలి దివ్య ప్రబంధం 7వ పదిలో 6వ దశకంలో ఉన్నాము. పెరుమాళ్ళ యొక్క ప్రత్యక్ష దర్శనం కాలేదే అనేటువంటి చింతార్ణవంలో మునిగిపోయినటువంటి నమ్మాళ్ళవార్ల యొక్క ఆద్రీభూతమైనటువంటి ప్రకటన, దుఃఖంతో ఉన్న సమ్మేళనమైనటువంటి ఆ పాసుర విన్యాసాలను మనం ఆస్వాదిస్తున్నాము. అది అలాగ దుఃఖంతో చెప్పిన పాసురాలు కూడా ఎంత మధురంగా సాగాయో. ఆ ఎత్తుగడలు, ఆ ముగింపులు, మధ్యలో ఆ అలంకారాలు, భావ వ్యక్తీకరణలు, నమ్మాళ్వార్లు ఒక అవతార పురుషులుగా మనకు అందించినటువంటి అద్భుతమైన తిరువాయుమొഴി 7వ పది 6వ దశకం మొదటి పాసరం. பாமரு மூவுலகும் படைத்த பற்பனாபாவோ பாமரு மூவுலகும் வளர்ந்த பற்பபாதா ஓ தாமரை கண்ணாவோ தனியன் தனியாளாவோ தாமரை கையாவோ நை என் கொள் சேர்வதுவே. ఎంత దుఃఖమో నమ్మాళ్వార్లకి. ఎప్పుడు నిన్ను చేరగలమో అనేటువంటి బాధని మనం 7 వ్యాఖ్యానంలో 199వ పేజీలోకి వచ్చాము. ఎందువల్లంటే ఇక్కడ పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణాలు అన్నీ కూడా ఒక్కసారి గుర్తుకు వచ్చాయి అనేటువంటి విషయాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. ఆ కళ్యాణ గుణాలు గుర్తొచ్చేటప్పటికి అయ్యో, ఇంత కళ్యాణ గుణాకరుడమైన నిన్ను నేను పొందలేకపోతున్నానా అనే ప్రాసంగికమైనటువంటి సందర్భంలో ఆ కళ్యాణ గుణాలకి సంబంధించినటువంటి రామాయణ ఘట్టాన్ని వ్యాఖ్యానంలో మనకి అందిస్తున్నారు. ఎలాగా అని అంటే 199వ పేజీ 7వ వ్యాఖ్యానం. 7 బహో నృప కళ్యాణ గుణాః పుత్రస్య సంతితే. అయోధ్యాకాండలో పురజనులందరూ వచ్చి అడుగుతారనమాట, ఏమండి దశరథ మహారాజు అందరికీ ఒక సమావేశం పెట్టి మా అబ్బాయికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతాడు. అనగానే విమానం కంపయన్నివా నాకిష్టం ఇచ్చామో ఈ మహాభావం రఘువీరం మహాబలం గజేన మహతాయం రామం ఛత్రావృతాననం. ఒకసారి విమానం టాపులు లేచిపోయేలాగనమాట. ఇచ్చామహ ఇచ్చామహ ఇచ్చామహ, మాకిష్టం 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 అలా చేశారండి జనాలందరూ కూడా. అప్పుడు అదే చెప్తున్నారు ఇక్కడ. చక్రవర్తి పెరుమాళై తిరువభిషేకం పన్నవిక్క ఎన్ను పోలి
ఈ చక్రవర్తి దశరథ చక్రవర్తి పెరుమాళ్ళకి అంటే రామచంద్ర ప్రభువుకి తాను యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అని చెప్పి ఒకసారి కోరుకుని ఆయన அறுபது நாராயிரம் ஆண்டு ஒரு தலை மிதிக்க ஒரு தலை கிளம்பும்படியான ராஜ்யத்தை வருந்தி ஒரு படியடி படுத்தினோம் இத்தை ஒரு சிறு பிள்ளை தலையிலே வைத்தால் பொறுக்குమో పొరాదో ఎన్ను విచారిత్తు. ఆయన అనుకున్నట్ట 60,000 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని నేను పరిపాలించాను. ఇంత వయస్సు, ఇంత అనుభవం, ఇంత రాజ్యం, దీనిని ఇంత చిన్నవాడు, ఇంత అనుభవం లేనివాడు ఆయన రాముడి తల మీద పెడితే ఈ బరువు మోయగలడా? అది ఆయనకు బెంగ అన్నమాట. అందువల్ల ఇది తగిన పనా కాదా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుందామని సమావేశం పెట్టి అడిగాటండి. ఇద్దరు సిరుపిళ్ళై తలయిలే, ఒక చిన్న పిల్లాడి నెత్తి మీద ఇంత బాధ్యత వైతాల్ పొరుప్పమో పొరాదో ఎన్ను విచారిత్తు ఇది తన్னை నాటోడే కూటిప్పారొప్పం ఎన్నుకోలి. ఇది ప్రజల అభిప్రాయం అడిగే తెలుసుకుందాం. వాళ్ళ ఇష్ట ప్రకారమే రాజ్యం చేద్దామని రాజలోకత్తై అడయ్య తిరట్టి వాళ్ళందరినీ సమావేశపరిచి நான் இங்கனே பெருமாளை తిరువభిషేకం పొన్నవిక్క పారా నిండ్రేన్. ఇదిగో ప్రజలారా, ఇప్పుడు నేను మా అబ్బాయికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అని అనుకుంటున్నాను. உங்களுக்கு ఇష్టమో అనరో, మీకందరికీ అది ఇష్టమేనా కాదా అని వాళ్ళ అభిప్రాయం చెప్పమని చెప్పితే కేట్క ఆయన మాటలు విని అనంతరం కేవా పోగాయ్ ఎన్న, ఇది ఒక అందమైన నంబిళ్ళయ్య గారి చిన్న హాస్యం, అతి చిన్న హాస్యపు తొనక. ఓరి పెద్ద ఆయన ఇంకా వెళ్ళవయ్యా అన్నట్లుగా భలే చెప్పారు. అంటే వాళ్ళు అనలేదా మాట, వాళ్ళు వెంటనే స్పందించడం ఈయనకు అలా అనిపించింది అనమాట. ఓయ్ ముసలాడా, ఇంకా తప్పుకోవయ్యా బాబు, ఇన్నాళ్ళు చేసావు అన్నట్లుగా దశరథుడికి అనిపించిందిట. దాన్ని నంబిళ్ళయ్య గారు చమత్కారంగా కేజువా, ఓ పెద్ద ఆయన పోగాయ్ ఇంకా చాలా అయ్యా, కథన్నమయి ధర్మేణ పృథివీ మనుశాసతి భవంతో ద్రష్టుమిచ్చంతి యువరాజం మమాత్మజం. ఇక్కడ ఉందండి విషయం అంతా కూడా. నిజంగా ఆశ్చర్యపోయాడు దశరథ చక్రవర్తి. ఏదో మాట వరుసకి మీ అభిప్రాయం తెలుసుకుందామని అనగానే మాకు ఇష్టం, ఇంకా నువ్వు తక్కువయ్యా అంటారా? అయ్యో, ఇంతకాలం ఇంత బాగా చేశావు, ఇంకో 10 ఏళ్ళు చెయ్యి, ఇంకో 15 ఏళ్ళు చెయ్యి అనొచ్చు కదా. అలా కాకుండా ఇలా ప్రకటిస్తున్నారేంటి మీరు అని కథన్నుమయి ధర్మేణ పృథివీ మనుశాసతి. నేను అన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన ధర్మ మార్గంలో చేశానా లేదా మీరు చెప్పండి. మీకేమన్నా బాధను కలిగించానా? నేనేమైనా ఒక్క మాట చెప్పండి. మిమ్మల్ని సుఖపెట్టాలనే కదా రాజ్య పరిపాలన చేశాను. భవంతో ద్రష్టమిచ్చంతి యువరాజం మమాత్మజ. ఇప్పుడు నేను ఈ రాజ్యాన్ని అబ్బాయికి ఇస్తానంటే, అయ్యా తొందర ఎందుకండి, ఇంకొంతకాలం ఉండండి అని ఒక్కళ్ళంటే ఏమిటయ్యా? వేటగాడి చేతిలో మృగం చిక్కితే అది తప్పించుకుంటే చాలు, ఎంత ఆనందమో అన్నట్లు నా చేతిలో రాజ్యం ఉంటే ఇది పోయి రాముడి దగ్గరికి వెళ్ళిపోతే చాలు, ఎంత ఆనందమో అన్నట్లుగా నా మరు పట్ట కార్యం నన్నాయి విజందదు రాజలోకం ఇప్పటి త్వరిక్క పెరువదే ఎన్నో అదిలే పోర హృష్టనాయ్ అని లోపల ఆనందంగానే ఉంది. ఏమిటంటే, మీ అబ్బాయికి ఇస్తే మాకు ఇంకా ఆనందం అయ్యా అంటే మన అబ్బాయి గొప్పతనాన్ని గుర్తించారు లోపల ఆనందంగానే ఉంది. అంద హర్షత్తై నెంజిలే ఇట్టువైతు ఆనందాన్ని లోపలే దాచేసుకుని అది తన ఇవరగల్ వాయాలే సొల్లకెక్కలాగాదో என்று అది వాళ్ళ నోరారా తెలుసుకుందాము అనే ఉద్దేశంతో వారిగోళ్ అన్నట్టు వాళ్ళతోటి వారిగోళ్ 60,000 ఆండు రాజ్యం పన్ను తెరవిడద్దు. 1 రోజా 2 రోజులు 60,000 సంవత్సరాలు
నేను రాజ్యాన్ని పరిపాలించాను కదా, അത് തന്നെ ഇവர்கள் വായാലെ സൊല്ലക്കെട്ടുകെട്ടലാകാതോ എന്നോ വാരികോൾ 60,000 ஆண்டு ராஜ்யம் பண்ணுகிறவிடத்து இத்தை வரை எனக்கு என்னொரு சுகம் போலாதே உங்கள் రక్షణத்துக்காమవయ్యే తేడుకొడు పొందానని ஒரு వార్తై சொன்னாల్. ఒక్క క్షణం కూడా నేను నా గురించి ఆలోచించుకోలేదు. ప్రజలని ఎలాగా ఆనందపడతానా అనే కదా నేను రాజ్య పరిపాలన చేశాను. உங்கள் ரட்சணத்துக்காகவையே தேடிக்கொண்டு போங்க நான் ஒரு வார்த்தை சொன்னான். இப்போது நீ இருந்தாయాగిల్ వేగమెన్న కొన్నాళ్ళు ఉండవయ్యా అని అనొచ్చు కదర్రా. క్రమత్తిలే సైదు కొళ్ళిగరం, చూద్దామండి, తప్పకుండా ఇద్దామండి అనేనా అనొచ్చు కదర్రా. ఎన్నుదల్ అన్నట్టండి. అంటే ఇక్కడ నిజంగా ఏదో బాధపడిపోయి అనలేదు. తన కొడుక్కి ఇవ్వడానికి ప్రజలు ఇంత ఆహ్వానిస్తున్నారు అని హృదయం అంతా ఆనందంతో నిండిపోయే ఆ మాటను వాళ్ళు ఎలా చెప్తారో వినాలి, కొడుకు యొక్క కళ్యాణ గుణాలు వినాలి అని చెప్పి, అన్రాగిల్ ఉనక్కు பிரேமாகிலப்படி செய்யலாகாதோ என்ன வார்த்தை சொல்லியாரிருத்தல் செய்கை யொசியா కడుకలై కారగయ్యిలే అగపట్టారు. అంటే బాధపడే వాళ్ళ నుంచి బయటపడుతున్నాం అన్నట్లుగా నా నుంచి తప్పించి రాముడికి ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? తప్ప వేణం ఎన్ను పార్పుమా పోలే, అమ్మయ్యా ఇన్నాళ్ళకి స్వాతంత్రం వచ్చింది అన్నట్లు ఎందుకర్రా అలా మాట్లాడుతున్నారు? நீங்கள் இங்கனே கூப்படக்கைக்கு நான் பண்ணிన అపరాధం ఎన్న. ఈ రాసిన పద్ధతిని చూస్తే ఎలా ఉందంటే నల్లడిల్లిపోయాడు దశరథుడు అన్నట్లుంది. నా పండిన అపరాధమే, నేనేం ఘోరం చేశానరా, ఏం తప్పు చేశానని ఇలా వెంటనే చాలాసార్లు మీ అబ్బాయికి ఇచ్చేసాయి అంటున్నారు అన్నాడు అని చెప్పచ్చు. చిన్న హాస్య పుత్తునకగా నమ్మిళ్ళయ్య గారు ఈ వ్యాఖ్యాన వాక్యాలు రాశారు అంటారు. అప్పుడు వాళ్ళు అన్నారటండి, బహవో నరూప కళ్యాణ గుణా పుత్రస్య సంతితే. నాయన, మీ అబ్బాయికి ఉండేటువంటి కళ్యాణ గుణాలు అన్నీ కాదు. ఎలా తెలిసాయి? ప్రతిరోజు వ్యాఖ్యానికి బయలుదేరి వెళ్ళేవాటండి. ఒక్కొక్క ఇంటి ముందర ఒక్కొక్కళ్ళతో నిలిచి ప్రేమగా ఆప్యాయంగా పలకరించి, ఆ ఇంట్లో కష్టం వస్తే సంజాత బాష్ప అంటారే, వాళ్ళకంటే ఎక్కువ దుఃఖం ఈయనకొచ్చి, ఆ తర్వాత ఆ రోడ్డులో వెళ్ళినా కూడా పాపం ఆ వేళ వీళ్ళకి కదా ఎంత కష్టం వచ్చింది అని తలచుకొని, అంత సున్నిత హృదయుడయ్యా మీ అబ్బాయి, ఎదిరిగళంబ అలజియ పెద్దదిల్లై ఉన్నడయ్య విషయం. ఇప్పుడు నువ్వు అన్ని జయించావు అంటే నీ బాణాలను వేసి, మామూలుగా పరిపాలనలో అవతల వాళ్ళను ఓడించి రాజులు బాణాలు వేసి జయించి అందరినీ వశం చేసుకుంటారు. మీ అబ్బాయి బాణాలతో వశం చేసుకోలేదయ్యా, కళ్యాణ గుణాలతోటి మా మనసులని జయించాడు అని మగనుడయ్య குணத்தாலே நாட்டப்படுப்பதை கொத்தினாய்கான் నీ ఎన్నారుగళ్ళాయిత్తు, నీ కుమారుడి గుణాలకు వశమైపోయాము మేము. అన్ని కళ్యాణ గుణాలు. అసలు మంచితనం అంతా ఒక ఆకారం దాలిస్తే, ధర్మం అంతా ఒక మూర్తిత్వాన్ని పొందితే రామచంద్రుడు అలా కదిలి వస్తున్నట్టు కనిపిస్తుంది. అలాంటి ఆయన దర్శనమే ఆనందం. అలాంటి ఆయన ఉన్న రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులండి. నాంగల్ గుణచితరాయ్ ఇవ్వార్తై సొన్నోమెత్తనై అల్లదు వరు బుద్ధ్యా సొన్నోమల్లోంకాన్. నీ కళ్యాణ గుణాలను చూసి ఆ గుణాలకి జితులమై, అంటే ఓడింపబడ్డాం, అంతేగాని ఏదో కార్యం సాధించాలి మీ అబ్బాయి వచ్చాక మా పనులేవో చెప్పి చేయించుకుందామని కాదు నాయన అని చెప్పారటండి. ఒక అద్భుతమైనటువంటి తండ్రికి కొడుకుని లోకం అలాగ పొగుడుతూ ఉంటే అంతకంటే ఆనందం వేరొకటి ఉండదు. పుత్రాదిచ్చేత్ పరాజయం అంటారండి. కొడుకు చేతిలో ఓటమి తండ్రికి ఎంతో ఆనందం.
అందువల్ల తనని మించిన కొడుకైనటువంటి వాడు, తనకంటే బాగా పాలిస్తాడు అని ప్రజల నమ్మకాన్ని సంపాదించినటువంటి మహావీరుడు, మహాపరాక్రమవంతుడు, మహాకారుణ్యమూర్తి, మహాగుణవంతుడు శ్రీరామచంద్రుడు. ధాతూనామివ శైలేంద్రో గుణానామాకరో మహాన్. ఒక అందమైనటువంటి పాసురాన్ని ఇక్కడ చెప్పారు, శ్లోకాన్ని ఇక్కడ చెప్పారు అన్నమాట. ఏమిటంటే దీనికి పూర్వార్థం కూడా, జ్ఞాన విజ్ఞాన సంపన్నో నిదేశే నిరత పితు ధాతూనామివ శైలేంద్రో అని దాని పూర్వార్థాన్ని కూడా కింద వ్యాఖ్యానంలో ఇచ్చారండి. ధాతూనామివ శైలేంద్రో గుణానామకరో మహాన్. పర్వతం గైరికాది ధాతువులకి ఎలా మూలస్థానంగా ఉంటుందో సమస్త గుణాలకి మీ అబ్బాయి ఒక పర్వతంలాగా, ఒక ఆధారభూతుడులాగా, ఒక మూల స్తంభంలాగా, ఒక పుట్టిన చోటులాగా ఉన్నాడు. ధాతువులను చూసినప్పుడు ఇదిగో ఈ కొండ మీద ఇవి ఉంటాయి అన్నట్లుగా, గుణాన్ని చూసినప్పుడు ఈ కళ్యాణ గుణం ఇది రాముడిది. అంత కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు కళ్యాణ గుణాలకి అన్నమాట. అటువంటి కళ్యాణ గుణాలని ఆ వేళ ఎన్నమలై ఎన్న విలైపోమా పోలే, ఇదిగో ఈ ధాతువు ఈ కొండ నుంచి వచ్చిందని లోపులు అనుకుంటున్నట్లుగా పురంబేసుల గుణంగళి కండాల్. మీ అబ్బాయి కళ్యాణ గుణాలన్నీ మేము చూడడం వల్ల పెరుమాళ్ పక్కల్ గుణం ఎన్నెట్టిత్తాయం గుణ విలై పోవదు. ఇవన్నీ రామచంద్ర స్వామి యొక్క కళ్యాణ గుణాలని మాకు మనస్సులో దృఢంగా భావం నాటుకొని పోయింది. ఈ వ్యక్తియల్ గుణం ఎన్నా ఇత్తు పురంబు విలై పోవదు. ఇప్పటి పట్టావనుడయ్య గుణంగళిలై చొల్లి కూప్పుడెదిరారు. ఆ వేళ ఎలాగైతే ఆ రామచంద్రుడి గుణాలు చూసి బహుముఖీనమైనటువంటి ఆ గుణవర్ణన పౌరులు చేశారో, అలాగే ఇవాళ ఆళ్వార్లు కూడా పెరుమాళ్లలో ఉండేటువంటి కళ్యాణ గుణాలన్నిటినీ తలచుకొని, ఇన్ని గుణాలు ఉన్న నువ్వు నన్ను ఎందుకు రక్షించడానికి రావు, అది మెయిన్. ఇప్పుడు స్ట్రీమ్ లోకి వచ్చామన్నమాట. ఇవన్నీ వ్యాఖ్యానాలు చెప్పి చెప్పి, మరి ఇంత దయామూర్తి కదా, నువ్వు నన్ను రక్షించడానికి ఎందుకు రావడం లేదు? నీలో ఒక్క గుణం నా యందు పనిచేసినా కూడా నువ్వు నన్ను రక్షించేవాడివే, ఎందుకయ్యా నా ఎడల ఇలా ఉన్నావు అని చెప్పి అడుగుతున్నారు అని అంటున్నారన్నమాట. முதல் பாட்டு ஜெகசிருஷ்யாதிகளை பண்ணி உபகரித்து நிறுத்திய போக்கியனாயிருக்கிற உன்னை உன்னாலே உபகாரம் கொண்டு సువడరింద నాన్ కిట్టువదన్రో ఎంగిరారు. నీ గుణాల గురించి నాకు రుచి తెలియలేదనుకో, అలాగా అనుకుంటాం. రుచి చూపించావయ్యా, ఆ అనుభవం వచ్చాక ఇంకా నేను వదిలిపెట్టి ఉండలేకపోతున్నా. మనకి ఏదైనా ఒక విషయం తెలియనప్పుడు, దాని వైశిష్ట్యం తెలియనప్పుడు మనం దాన్ని చూసే పద్ధతి వేరు, అది తెలిసిన తర్వాత దాన్ని మనం ఆదరించే విధానం వేరు. ఇన్ని కళ్యాణ గుణాలు నాకు పూర్వం తెలియవు, అప్పుడు ఏ బెంగా లేదు. ఇప్పుడు ఇన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయని చూడరిందన దాని రుచిని తెలుసుకున్నటువంటి నేను, అంటే నువ్వు నిరతిశయ భోగ్య భూతుడవి. ఆ మాటను గుర్తుకు తెచ్చుకోవాలని. నీ ఉపకారం, నీ కళ్యాణ గుణం, అసలు ఆ గుణాల యొక్క రుచి, ఇలాంటి నిన్ను నేను ఎప్పటికీ పొందగలను కదా అని అంటున్నారు వ్యాఖ్యానంలో. 200 పేజీలోకి రండి. పామరు మూవలగుం పడైత అర్పణాభా. ఓ ఇందులో పా అనేటువంటి ఒక్క పదాన్ని తీసుకున్నారండి. పా అనే పదార్థానికి 3 అర్థాలు చెప్పారండి. పా అంటే ఒకటి పదార్థము అని అర్థం అండి, రెండవది పాపము అని అర్థం అండి, మూడవది విశాలమైనది అని అర్థం అండి. 3 అర్థాలు ఉన్నాయట. పా అని ఒక్క అక్షరం. మామూలుగా సంస్కృతంలో ఏకాక్షర నిఘంటువులు ఒక్కొక్క
అక్షరానికే బోల్డ్ అర్థాలు, చాలా చక్కగా మంచి మంచి అర్థాలు ఉంటాయి. ఒకే అక్షరానికి అనేక అర్థాలు ఉంటాయి. అలాగే ద్రవిడంలో ప అనేటువంటి ఈ పదానికి పదార్థము అని ఒక అర్థం, పాపము అని ఒక అర్థం, విశాలము అని అర్థం. మొదట పదార్థము అని అర్థం తీసుకుందాం అనుకోండి, పదార్థం అనే అర్థాన్ని తీసుకుందాం. ఆ అర్థాన్ని తీసుకుంటే ఈ మరువి అంటే ఈ సృష్టిలో ఉన్న పదార్థాలు పా మరువి ఇరందుళ్ళ అదావదు పదార్థంగళనుడయ్య నెరుకత్తయుడైతాన మో ఒలగు ఎన్నుదల్. ఈ లోకంలో పదార్థాలన్నీ ఒకదానితో ఒకటి దగ్గరగా అంటుకని రాపాడుకుంటూ జనం భుజం భుజం కిక్కిరిసి కూర్చున్నప్పుడు ఎలా ఉంటారో అలా ఉంటాయిట లోకంలో పదార్థాలన్నీ కూడా. అలా కిక్కిరిసిన పదార్థాలతో 3 లోకాలు సృష్టించిన వాడు అని ఒక అర్థం చెప్పారండి. అంటే అంత ఎక్కువగా ఉన్నాయి అని ఒక అర్థం, మొట్టమొదటి అర్థం. పదావదు పదార్థంగళనుడయ్య నెరుకత్తయుడైతాన మో ఒలగన్నుదల్ పామరువెన్రు. ఇంకా రెండవది పాని తీసుకుందాం అనుకోండి, వరుసల్లాయ్ పాపమే మరువి ఇరుందళ్ళ మో ఒలగెన్నుదల్. అలా కాదు, పాపముతో నిండి ఉన్నటువంటి లోకాలు. రెండో అర్థం పాపం అని చెప్పుకున్నాం కదండి, కాబట్టి పాపముతో నిండిన లోకాలు అనేటువంటిది రెండో అర్థంగా చెప్పారు. అన్రిక్కే మూడవది పావెన్ను పరంబుదలాయ్. పరంబుదలాయ్ విశాలమైన, అంటే పరప్పయ్యుడైతాయిరిందుళ్ళ ఎన్నదల్ విశాలమైన లోకాలు సృష్టించిన వాడా. ఒక్క అక్షరానికి నంబిళ్ళయ్య గారే లేకపోతే ఈ వైశిష్ట్యాలు మనకు ఎలా తెలిసేవండి? ఎన్ని అర్థాలు చెప్పారు చూడండి. ఒకటి, సకల పదార్థాలతో నిబిడమైన లోకాలని సృష్టించిన వాడా. రెండవది, సకలమైన పాపాలతో నిండిన లోకాలు. మూడవది, విశాలమైన లోకాలు. లోకాలకు విశేషణంగా ఈ పా అనేటువంటి పదాన్ని తీసుకున్నారు అన్నమాట. పరప్పై ఉడైతా నిరందుళ్ళ ఎన్నదల్ మూ ఉలగన్రు. 3 లోకాలు అంటేనండి కీழும் மேலும் నడువుమాన లోకంగళై చొల్లుదల్. క్రింద లోకాలు, పై లోకాలు, మధ్య లోకాలు, అలాగా 3 రకాల లోకాలు అని ఒక అర్థం. అందుకే కృతకం అకృతకం కృతాకృతకం ఎన్నివైలేయాకి చొల్లుదల్. కృతక లోకాలు, అకృతక లోకాలు, కృతాకృతక లోకాలు అని వాటికి ఒక పేరు పెట్టారు అన్నమాట. అంటే త్రైలోక్యమే తత్కృతకం మైత్రేయ పరిపఠ్యతే. ముల్లోకాలని కృతక లోకాలు అంటారు. జన స్తప తదా సత్యమితి చ అకృతకం త్రయం. 3 అకృతక లోకాలు అండి. జనోలోకం, తపోలోకం, తర్వాత సత్యలోకం. ఇవి అకృతక లోకాలు. కృతక కృతకయోర్ మధ్యే మహర్లోక ఇది స్మృత. కృతకాకృతకం అంటే మహర్లోకము. శూన్యో భవతి కల్పాంతే యోత్యంతన్న వినశ్యతి ఎంగిర శ్లోకత్తయ్యం మనసుందిక్కొళ్ళవదు. ఇక్కడ 7 లోకాలకి ఒక చక్కటి కృతకం, అకృతకం, కృతకాకృతకం అనేటువంటి 3 పేర్లు పెట్టారండి. 3, 3, 1 7 లోకాలని అలా విడదీశారన్నమాట. ఏమిటా 3, 3? అది త్రైలోక్యమే తత్కృతకం, భూర్భువ సువర్లోకాలుగా అలా తీసుకుంటే కృతక లోకాలు అని. జన తపః సత్య అలా తీసుకుంటే అకృతక లోకాలు అని. కృతకాకృతకము అంటే మధ్యలో ఉండేటువంటి మహర్లోకము. ఇలాగా ఎన్ని లోకాలని సృష్టించిన వాడివి అనేటువంటి ఒక వ్యాఖ్యానాన్ని కూడా కింద ఇచ్చారు. పడైత పర్పనా భావో ఎంతాయే ఎంబారై పోలే పర్పనాభా పద్మమునాభియందు కలవాడా నా తండ్రి నా తల్లి. బ్రహ్మగారే కదండి లోకాలకు అంతటికి తల్లి తండ్రి మూలం. అందువల్ల అన్నమాట. ఇత్తై ఉండట్టు కడియాన ప్రాప్తియేయ భోగ్యతై ఇంద్రికే భోజందదాగిత్తాన్
நான் அறியேனோ நீ தைவரந்து உண்டாக்கி கைக்காகவோ எல்லா வஸ்துவளை உண்டாக்க கடவன் நீ உள்ள வஸ்துவை அளிக்கிறது ఎన్ బాగుంది. ఓ ఓ అంటే అది ఏడుపుకి గుర్తుగా అయ్యో అయ్యో అనేటువంటిది. ఇంత శ్రమపడి సృష్టించావు కదా, ఇవన్నీ వదిలివేసుకోవడం కోసమా నువ్వు సృష్టించావు? పిల్లలని కన్న తర్వాత పెంచాలి కదా నువ్వు. నీ విరహాన్ని భరించలేను అని తల్లిని విడిచి ఉండలేని పిల్లల్లాగా లోకాలన్నీ బాధపడుతుంటే ఇలా వస్తువులను సృష్టించిన నువ్వు నీ సృష్టిలో ఒకనైన నేను నశించిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? ఉళ్ళ వస్తువై అలిక్కరదన్, నీ సృష్టిలో ఉన్న వస్తువైన నేను నశించిపోతుంటే చూస్తూ ఎలా ఉండగలుగుతున్నావు? అంటే రక్షణ భారం నీదే. ఇది ఒక సత్యాన్ని చెప్తుంది. అన్న తల్లి రక్షించక మానదు. అన్నదెందుకు అంటే ధర్మాలు కూడా మారిపోతున్నాయి అనుకోండి, కానీ అక్కడ పడేసేవాళ్ళు ఇక్కడ పడేసేవాళ్ళు, పోషించలేని వాళ్ళు, కావాలని మేము కనలేదు భగవంతుడు ఇచ్చాడు ఏం చేయాలో తెలియక ఇలా చేస్తున్నాం అనేవాళ్ళు, రకరకాలుగా కలి ధర్మాలు ప్రవర్తం అవుతున్నాయి. కానీ సామాన్య ధర్మంగా తీసుకుంటే అన్న తల్లి సంతానాన్ని ఎప్పుడు వదిలిపెట్టదు. అందుకోసమని ఇలా వస్తుక్കളై ഉണ്ടാക്കക്കടവനെ ഉള്ള വസ്തുവൈ അളിക്കരുതൻ పామరువు మూవలగుం మళందా. రెండవది సృష్టి కార్యం అయిపోయింది. ఇంకా మూడోది ఈ మూడు లోకాలని అళయిందా కొలిచినటువంటి పాదాలు, అవి పద్మ పాదాలు. ఇవత్తై ఉండాకి మేల్పట్టదు పడికిరదు ఎన్నిరిందా ఆగిత్తానారియరేనో అని ఏదో సృష్టించాలే, వాటి కర్మ ఓ పడతాయి. ఈ మేల్పట్టదు పడిగిరదు, దాని కర్మ అది అనుభవిస్తుందా లోకం. నారి ఇరేను అలాగా ఎన్ ఇరందాయాగిత్తాన్ ఆరిరేను అలా వదిలిపెట్టవు కదా. నీ కర్మాన్ని ఇష్టం వచ్చినట్టు అనుభవించు అని మమ్మల్ని వదిలిపెట్టేవాడివి కాదు కదా. ఎంత చక్కగా చెప్పారు. మరి ఏం చేశాడండి? కన్నిలే వెన్నయ్యెట్టుకొండు నోక్కుమవనండ్రో. చాలా చక్కటి జాతీయం అండి ఇది. కన్నిలే వెన్నయ్యెట్టుకొండు, కళ్ళల్లో ఒత్తి వేసుకొని రక్షిస్తాడు. అండర్లైన్ చేసుకోండి. ఇలాంటి పదాలు వీలుంటే కంఠస్థం చేసి ఒకళ్ళకొకళ్ళు ప్రయోగించుకోండి. కన్నిలే వెన్నయ్యెట్టుకొండు, కళ్ళలో వత్తి వేసుకొని రక్షించేవాడేవి కదా. అలాగే పెద్దదాయి వళరె కుమా పోలే, ఏదో పిల్లలు పుట్టారండి, పక్కలో తల్లి వేసుకు పడుకుందండి. ఆ పడుకుంటున్న ఆవిడ హాయిగా పడుకోదు, మధ్యలో ఆ చెయ్యి ఒకసారి ఆ పిల్లాడి మీద వేసి బాగున్నాడు కదా బాగున్నాడు కదా తడిమి చూసుకుంటుంది. ఎంత బాగా చెప్పారో నమ్మిళ్ళయ్య గారు. పెద్ద తాయి వళరె కుమా పోలే படக்களவாக நிமிரித்த நின் பாத பங்கமே தலைக்கணிయా என்று ఆశయుడయ్య నానెరెక్క. అలాగా నువ్వేం చేశావు? లోకాలన్నిటినీ పాదాలతోటి ఒకసారి స్పృశిస్తున్నావు. వామనావతారానికి నంబిళ్ళయ్య గారు ఇచ్చిన అద్భుతమైనటువంటి ప్రయోజన నిర్వచన వాక్యం ఇది. ఏమిటది? అన్న పిల్లలని తల్లి ఒకసారి తడిమి చూసుకున్నట్లుగా సృష్టించిన లోకాలని వామనావతారంలో త్రివిక్రమునిగా మారి తన పాదస్పర్శతోటి తడిమి చూసుకుంటున్నాడు స్వామి. ఇచ్చై ఇల్లాదార్ తలయిలే తిరువడిగడలు వైపదే. ఏమయ్యా, నీ పాదాలు కావాలి కావాలి అని కోరుకుంటే ఇచ్చావా? ఇచ్చేయిల్లాదారు వాళ్ళేం కోరుకోలేదు, అసలు అలా అడగాలని కూడా వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళందరి మీద నీ పాదాన్ని ప్రసరింపచేశావు. మహాబలి పోల్వార్ పరిందిరాంజినాప్పాలే ఇద్దై అపహరితాలే. ఆ బలిచక్రవర్తి లాంటి వాళ్ళు ఈ భూమిని అంతటిని వారి పరం చేసుకుంటే, అంటే ఇంద్రుణ్ణి ఓడించి
రాజ్యాన్ని తీసుకుంటే ఎల్లై నడందు మెట్టుకొళ్ళుం అవనంలో నీ నాయన, ఇదిగో ఇక్కడ వరకు నీ లోకం, దీన్ని నువ్వు పాలించుకొని హద్దులు ఏర్పాటు చేసి ఎవరి భూభాగాన్ని వాళ్ళకి ఇచ్చిన తండ్రివి కదా తండ్రి. అది అందువల్ల బలహీనుడి యొక్క సామ్రాజ్యాన్ని బలవంతుడు తాను ఆక్రమిస్తూ ఉంటే అలా జరగకుండా దాన్ని చక్కగా చేసినటువంటి మహానుభావుడివి కదా తండ్రి నువ్వు. అందువల్ల పామరు మూవల గుమ్మళంద, లోకాలను అన్నిటినీ కొలిచినటువంటి అలాంటి ఇచ్చయిల్లాదార్ தலையிலே திருவடிகளை வைப்பதே మహాబలి పోల్వార్ పరుందిరాంజినా పోలే. వాళ్ళు ఏదో దారి దొంగలుగా అంటే దొరికితే చాలు కొట్టేద్దాం అనుకున్నట్లుగా ఇద్దై అపహరిస్తాల్ ఈ భూమిని ఆక్రమిస్తే ఎల్లై నడందు మెట్టుకొళ్ళుం అవనన్రు, హద్దులు ఏర్పరిచి కొలిచి ఇంతవరకు నీది ఇంతవరకు నీది అని చెప్పిన తండ్రివి కదా నువ్వు. అందమైన వాక్యం. అది సైదమాయుండ ఉమక్కిపోదపేక్షితమెండ్రా. సరే, అప్పుడు ఆ పని చేశాను అనుకోండి, ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి అన్నారట పెరుమాళ్ళు. అంటావా అని పూర్వపక్షం వీరే పెరుమాళ్ళు అన్నట్లుగా భావించుకొని ఆయన ఏమనలేదు. సరేనండి, అప్పుడు అలా కొలిచాను, ఇందుకే ఇప్పుడు మీరేమంటారు అంటావా అని ఉమక్కు మీకు ఇప్పోదు ఇప్పుడు అపేక్షితమన్న మీ కోరిక ఏమిటో చెప్పండి అంటావా. తామరై కొన్నావో ఉత్పత్తియం వళర్కయ్యం జీవనమం ఎల్లాం ఉన్ పక్కలిలే ఆయిత్. చాలా బాగుంది. ఏమిటి అంటే పుట్టడం, పెరగడం, బ్రతకడం ఉన్ పక్కలిలే ఆయిత్తు నీ వల్లనే జరగాలి. ఇందులో మనం పెరిగారు పెద్దవాళ్ళు అయ్యారు అంటాను చూడండి. మనం పెరగాలంటే పెరుగుతామండి. మనం అనుకోవడం ఉంటే పోయేవాళ్ళు ఉంటారు. అసలు అందరూ పెరుగుతారు, పెద్దవాళ్ళు అవుతారు. ఇది ఆయన సంకల్పం కాబట్టే అవలోకన దానేన భూయో మాం పాలయాయన్ను మా పోలే అంటే ఏంటండి, అవలోకన దానేనా నీ కటాక్ష వీక్షణాలతోటి నా జీవితాన్ని నువ్వు నిలబెట్టావు కాబట్టే నువ్వు ఎన్ని రకాల నీకు పేర్లు తిరుక్కంగడాలే నొక్క వేణు వెంగిరి నీ ఎంగిరార్ నీ అద్భుతమైన కళ్ళతోటి నీ కటాక్షాన్ని నా మీద ప్రసరించు. అవలోకన దానం. అవలోకనం అంటే చూపు, దానం అంటే ఇవ్వడం. నీ చూపుని నాపై ప్రసరింపచేసి అంటే మనం నిత్యం వాడే పదం కటాక్షించు. కటాక్షం అంటే ఆ చూపు, కనుల కొనల నుంచి చూసే చూపుకి కటాక్షం అని పేరు. ఆ దయని నా మీద వర్షించు అంటే పద్మ నాభుడు, పద్మ పాదుడు, పద్మ నేత్రుడు, పద్మహస్తుడు. అది ఇందాక అనుకున్నట్లుగా 4 సార్లు పద్మ వచ్చింది అని అవలోకన దాన్నేన భూయో మాం పాలయ. ఒకసారి నీ చూపును నాకు దానమీమని ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు. ఆ చూపు నా మీదకు ప్రసరించాలి అని ఈయన కోరికగా తిరుక్కங்களில் అరగయ్యం సందిస్తారు. ఆ చూపుల యొక్క అందాన్ని వర్ణిస్తున్నారు. ఎంత బాగుంటాయండి చూపులు. వాళ్ళు చూపులు చూస్తూ ఉంటే బాణాలు విసిరినట్టు ఉంటుంది అని ఆళ్వార్లందరూ కూడా అద్భుతమైనటువంటి వాటిని లౌకిక జీవితాలతో కూడా తీసుకొచ్చి మనకి సినిమా పాటలు కూడా వచ్చేసాయి కదండి. చూపులతో గుచ్చి గుచ్చి చూడకే అలాంటి పాటలు కూడా ఉన్నాయి కదా. అలాగా ఆ చూపులే బాణాల్లాగా పనిచేస్తాయి. ఆ చూపులే మరుని బాణాల్లాగా పనిచేసి ప్రేమను కూడా పుట్టిస్తాయి. ఆ కన్నటిಗೆ జీవనமாக இருக்கும் నిత్య సూర్యుಗಳ తిరడలు తమ్మ ఇరుక్క కండిల. ఆ నిత్య సూర్య సమూహంలోకి వెళ్ళిపోవాలి అనే కోరిక ఆ చూపుతోటే నాకు కలిగింది. ఏం చూసావయ్యా, ఆ చూపు పడేటప్పటికి నీ దగ్గరికి రాకుండా ఇంకా ఇక్కడ పడున్నానా అనే బెంగ నాకు వచ్చేసింది. అత్తాలే తనియే నియంగిరారు. అందుకే నేను ఒంటరి వాడను అంటున్నారు.
నీ దగ్గరికి రానంత వరకు నేను ఒంటరి వాడిని. ఎప్పుడు నీ దగ్గరకు వచ్చానో అప్పుడే నేను నీతో కలిసిన ఆనందాన్ని పొందుతాను. ఇదొక అద్భుతమైన వాక్యం అండి. అత్తాలే తనియే అని. అందువల్ల ఒంటరి వాడిని. ఇప్పుడు మనం అనుకుంటున్నాం మన ఇంట్లో అందరూ ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు అని. ఎవరెవరెవరు ఎంత దాకా వస్తారు? శంకర భగవత్పాదులు చెప్పినట్లుగా కూడా వచ్చేవాడు ఒక్కడు కూడా ఉండడు. అందువల్ల తనియే అని. నాడు ఒంటరిని, నేడు ఒంటరిని, రేపు ఒంటరిని. కృష్ణ అంటే ఇంట్లో ఎవళ్ళు లేరని కాదు. ఈ జీవుడితోటి వచ్చేవాళ్ళు ఎవ్వరు ఉండరు. అది అత్తా లేదనియేనంగిరారు. అయ్యో ఒంటరి వాడినందువల్ల నువ్వు ఉంటేనే నాకు జంట. అనుదినము నీ నామస్మరణే వీడని జంటర కృష్ణ. ఎంత బాగా రాశారండి ఆ రాసిన వాళ్ళు. భగవంతుడి యొక్క నామమే మనకి జంట అని. తను ఏం తనియాడావో ஸ்ரீகளையனொக்கே தாரகமாயிருக்கிறம் அவர்களுடைய திரளுக்கும் கூட்டன்றிருக்கே ஒன்றோக்கே தாரகமாயிருக்கும் அவ்விபூதியில் உள்ளாரிடமும் கூட்டாகாதே என்னை மூன்றாம் విభూతియాకి ఆళిగిరావనే. అబ్బా, నేను ఒంటరి వాణ్ణి అంటే నిత్యసూరులతో చేరకుండా ఇక్కడ నాదొక స్పెషల్ విభూతి. ஒன்னோக்கே தாரகமாயிருக்கும் அவ்விபூதியில் உள்ளாறு உடங்கனும் కూట్టాగాదే ఎన్నై ఎవరితోటి చేరకుండా ఉన్న నేను నీ కృపయే దారకంగా నువ్వు కాపాడేవాడిగా ఉన్నటువంటి నేను ఉన్ కృపయే దారకమాయిరిక్కర ఎన్నై. నాకు జంట ఎవరండి? నీ కటాక్షం, నీ నామం. உன் கிருபக்கு என்னை ஒழிய வேறு விஷயம் இல்லை யாம்படி ఆడిగిరవనే ఎన్నుమాన్. నీ కృపకి నేను తప్ప వేరే విషయం లేదన్నట్లుగా నువ్వు నన్ను పాలించాలి. అంటే రక్షించాలి అనుకుంటా అంటే చాలు. నవన్నవం పాత్రమిదం దయాయాహ అంటారు వేదాంత దేశకులు. నాకంటే అర్హుడు రెండో వాడు నీకు కనపడ్డు. నీ కటాక్షాన్ని నా మీద నువ్వు అలాగా ప్రసరింప చెయ్యాలి. నువ్వు కదా నన్ను పాలించేవాడివి. తామరక్కయ్యావో అక్రూరనోపాధి పోరేనో. చాలా పంకజాల్లాంటి హస్తాలు కలిగినటువంటి వాడా, నిన్నెప్పుడు చేరతానో కదా. ఇక్కడ అక్రూరుడి వంటి వాడిని ఎప్పుడు అవుతానో అన్నారండి. అక్రూరుడి వంటి వాడిని ఎప్పుడు అవుతాను అంటే అర్థం ఏంటి అంటే, ఆవేళ అక్రూరుడు ధ్వజ వజ్రాబ్జకృత చిహ్నేన పాణిన. ఆహా, నేను ఎప్పుడు కృష్ణుడి దగ్గరికి వెడతానో ఆయన అందమైన చేత్తో నన్ను ఇలా ఎప్పుడు దగ్గరికి తీసుకుంటాడో, ఆ తీసుకునేటప్పుడు అరచేతిలో ఉన్నటువంటి ధ్వజము, వజ్రము, అబ్జము ఇలాంటి గుర్తులన్నీ సాముద్రిక శాస్త్ర ప్రకారము అలాంటి చేత్తో నన్ను ఎప్పుడు దగ్గరకు తీసుకుంటాడో అన్నట్లుగా ఎప్పుడు నువ్వు నన్ను నీ దగ్గరికి తీసుకుంటావో అని అలాంటి చేత్తో దగ్గరకు తీసుకుని అక్రూరుణ్ణి గాఢాలింగనం చేసుకున్నట్లుగా ఆ అదృష్టం నాకు రావాలి తండ్రి. అక్రూరన్నోపాధి పోరేను. నేను అక్రూరుల్లాగా దానికి మొత్తం శ్లోకం కింద వ్యాఖ్యానంలో సోప్యేనం ధ్వజ వజ్రాబ్జ కృత చిహ్నేన పాణిన స్వసంస్పృశ్య ఆకృష్య చ ప్రీత్యా అనుగాఢం పరిషస్వజేత్ పంచమే అంశే. ఎంత బాగుందండి శ్లోకం. అక్రూరుడు వెళ్ళాడు, అంత దూరంలో ఉన్నాడు కృష్ణుడు. సోప్యేనం చూడగానే రావయ్యా అని ఇలా చేతులు చాచేటండి. ఆ చేతుల్లో ధ్వజం, వజ్రం, పద్మం ఈ చిహ్నాలన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. సంస్పృశ్య, ఎంత రన్నింగ్ కామెంటరీ చేసినట్లుగా ఉందండి ఈ వాక్యం. చేతులు జాపి భుజాలు పట్టుకొని గట్టిగా దగ్గరకు తీసుకొని సంస్పృశ్య తాకి
ఆకృష్య ఇలా దగ్గరికి తీసుకుని ప్రీత్యా అనుగాఢం పరిషత్సృజ గట్టిగా కౌగలించుకున్నాడు అక్రూరుణ్ణి. అబ్బా, అలాంటి అదృష్టం నాకు ఎప్పుడు వస్తుంది అంటున్నారు నమ్మాళ్ళ వాళ్ళు పెరుమాళ్ళని. దేవ ప్రపన్నార్తిహర ప్రసాదం కురు కేశవ అవలోకన దానేన భూయో మాం పాలయ వ్యయ. విష్ణు పురాణంలో కూడా దేవ ప్రపన్నార్తిహర, నిన్ను సేవించినటువంటి వాళ్ళ ఆర్తిని పోగొట్టేటువంటి వాడ అవలోకన దానేన, ఆ పదం కోసం ఇచ్చిన శ్లోకం అండి ఇది. చూపు అనేటువంటిది ఒక పెద్ద దానం చెయ్యి అంటే నా వైపు చూడు అని. మనం చెప్పమంటే హాయిగా ఇలా చెప్పేస్తాం, ఒకసారిలో చూడవయ్యా అని. కానీ పొయటిక్గా ఎంత అందంగా చెప్పారండి. అవలోకన దానేన భూయో మా పాలయ వ్యయ, నన్ను ఒక్కసారి పరిపాలించు తండ్రి. ఆ కళ్ళు, ఆ చూపులు మీద పడగానే తన కంటితోటే మనని తాగేస్తున్నాడా అన్నట్లుగా చూస్తాటండి స్వామి. రామాయణంలో విభీషణుణ్ణి అలా చూశాడు. నేత్రాభ్యాం పిబన్నివా అంటారండి. కళ్ళతో తాగేస్తున్నాడా అన్నట్లుగా చూసట. చూపులలో అంత మంచి మంచి భావాలు ఉంటాయి. మనకి లోకంలో ఎదురయ్యేవి కాల్ చేసేలాగా, బూడిద చేసేలాగా, బాబోయ్ ఒక్కసారి తలుచుకుంటే నిద్రలో కూడా భయం వేసి వచ్చేలాగా అలాంటి చూపులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎలా చూడాలి ఇతరులని? ప్రేమగా చూడాలి, గౌరవంగా చూడాలి, ఆదరంగా చూడాలి. నీకు నేనన్నాను అని అభయ ప్రదానం ఇస్తున్నట్లుగా చూడాలి. అంత శాంత దృక్కులు అలవరుచుకోవాలి. వాళ్ళకి ఎంతో శక్తి ఉంటుంది, మనం ఎంతో బలవంతులమే, అందులో ఏమీ అనుమానం లేదు. కానీ ఈ బలాన్ని కళ్ళ ద్వారా చూపించక్కర్లేదు. ఇతరులను ప్రేమగా చూడండి, ప్రేమగా ఆహ్వానించండి. పస్పర్శాంగం తదా విష్ణు పిశాచస్యావ సర్వతః హరేణ మృదునా దేవ పాపాన్నిర్మోచయన్ హరి. ఘంటాకర్ణుణ్ణి కౌగలించుకున్నప్పుడు కూడా పెరుమాళ్ళు అతన్ని ఎలా చూశారు, ఎలా దగ్గరకు తీసుకున్నారు, ఆ చూపులో అతనికి ఎంత ధైర్యం వచ్చింది, రాక్షసత్వాన్ని చేత్తో తీసి ఎలా పడేశాడు అన్నంత అందమైనటువంటిది. అదే చెప్తున్నారు ఇక్కడ. అవనంద స్పర్శత్తాలే పైన తిరుక్కయ్యిల్ அடையாளம் இத்தனையும் விலச்சின இப்படியே அவனுடம்பிலே కాణలాంబడి అవనై స్పర్శిత్తు. తన చేతి గుర్తులు అతని మీద పడ్డాయా అనేలాగా గట్టిగా హత్తుకున్నాడు. ఆ హత్తుకున్నప్పుడు చేతులకి కంకణాలు ఇవన్నీ ఉంటాయి కదండి, అవి అవతల వాడి దేహం మీద హత్తుకునేలాగా దగ్గరికి తీసుకుని பின்னை அணைக்கைக்கு இருவரை கண்ணதில்லை கரேண மிருதுனா தேவ పాపాన్ నిర్మోచయన్ హరిహి ఎంగరపడియే. ఘంటాకర్ణుడి లాంటి వాడిని కూడా అలా దగ్గరకు తీసుకుని మోక్షాన్ని ప్రసాదించినటువంటి స్వామి. ఉన్నయ్యన్ను కల్సేర్వదవే పూర్ణే చతుర్దశే వర్షే పంచమ్యాం ఎన్నో నాయిట్టు కొడుక్కలావదు తమ్మి మార్కో. చాలా అందమైనటువంటి ఆ రామాయణ శ్లోకాన్ని ఇక్కడ ఇచ్చారండి. ఏంటంటే భరతుడికి పాదుకలు ఇచ్చినప్పుడు, అన్నయ్య నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు, నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తా. నువ్వు అన్ననాడు రాకపోతే మొన్నాడు నేను అగ్నిని పేర్చుకొని అందులో దూకి వేస్తా అని ప్రాయోపవేశం చేసేటువంటి భరతుడి యొక్క మాటలు అప్పుడు అతనికి ఇచ్చినటువంటి ఒక నీకేం పర్వాలేదు నేను తప్పకుండా వస్తాను అనేటువంటి ఒక మాటని ఇక్కడ మనకి ఏమని ఇచ్చారండి. ఇక్కడ పూర్ణే చతుర్దశే వర్షే పంచమ్యం 14 సంవత్సరములు పూర్తి అయిన తర్వాత వచ్చే 5వ రోజున ఎన్న నాళిట్టు కొడుక్కలావదు తమ్మి మార్కో అసాధారణరాన అడియారానాల్ என்ன நாள் பெருக்கப்படுவது என்ன ஒரு நாள் இட்டு கொடுக்கலாகாதோ. ఏమయ్యా
నీ తమ్ముడికైతే అలాగ కాలానికి అవధి, ఇప్పుడు వస్తా అప్పుడు వస్తా అని చెప్తావా? నాకు ఎప్పుడు వస్తావో నువ్వు చెప్పవా? శేషభూతనాగిల్ శేషి కొడుతనాள் పెరక్కడవదాయిరే ఇరుక్కవడుప్పదు. నీవు శేషివి, నేను శేషుణ్ణి అని తెలిసి కూడా నేను ఉండలేకపోతున్నాను తండ్రి. నాకు కూడా ఇదిగో ఇప్పుడు వస్తాను ఆళ్వారు, మీరు ఇంత కంగారు పడకండి అని ఒక రోజు ఏదో ఒక అవధి చెప్పు. నీ తమ్ముడికి చెప్పినట్లుగా అదే నాకు ఒక ఊరటని కలిగిస్తుంది కదా. అంగన్ క్రమప్రాప్తి పాత్తారు ఇరుక్కమాట్టగిరిలేన. అలా చేస్తే నేను ఓర్చుకొని ఉండగలుగుతాను, కానీ ఎప్పుడో తెలియపోతే ఎంత తల్లడిల్లిపోతున్నానో చూడు తండ్రి. తని ఏం ఉన్నయ్యన్ను కలిసేర్వదియే నారాయణనై యుజిందిరుప్పదు ஒரு నారమిల్లయ్యే. బాగుంది నిర్వచనం. నువ్వా నారాయణుడివి అంటే జీవాలకన్నిటికీ ఆధారభూతుడివి. నేను జీవాన్ని, నీ ఆధారం లేకుండా ఎలా ఉంటాననుకున్నావు? నువ్వు జీవుల్లో బయట లోపల కూడా ఉంటావు. ఇప్పుడు నన్ను వదిలేస్తే నేను ఎలా బ్రతకగలనని నువ్వు అనుకుంటావు. నారాయణుని వదిలి నారములుండవు కదా. అండర్లైన్ చేసుకునే మాట. నారాయణనై ఒజింది ఇరుపదువరు నారమిల్లయ్యే. నారాయణని వదిలిపట్టి ఒక్క ఆత్మతత్వము కూడా ఉండదు కదా. చక్కటి మాట. ఈయన చేరుగయ్యావదు కాబట్టి అడియారుగൾക്ക് ఆంగళై ఉడన్గైతే భాగవతోత్తముల యొక్క గోష్ఠిలో చేరాలి. ఉన్నయ్యన్ కొల్సేర్వదు. భగవంతుడితో చేరిన భాగవతోత్తముల గోష్ఠిలో నేను చేరాలి. వాళ్ళు భాగవతోత్తములు, భాగవతోత్తములతో కూడిన పెరుమాళ్ళని సేవించేటువంటి మనం అనే ఒక సంప్రదాయాన్ని ఇక్కడ చెప్పారు. ఎన్నా నెర్క అది సేరుంబడి ఎన్నెన్నెల్. ఎప్పుడు నిన్ను అలాగ చేరడం. ఒండుడియాళ్ తిరుమగళం நீயும்மே நிலா நிற்ப கண்டுவை கையாலே உன்னை சேர என்ற போதே தன்னடையே வருமிரே இருமிరే తన్నడయ్యే వరుమిరే. ఎంత బాగా చెప్పారండి. నిత్య సూర్య సమూహం, లక్ష్మీదేవి, వాళ్లతో కూడి ఉన్న నువ్వు, అలాంటి నీ సన్నిధిలో నేను. ఇంత చెప్పారండి. మనకి పల్లాండులో మనకి పెరియాళ్ళు వారిలో ఒక్కొక్కళ్ళని చేర్చుకుంటూ అందరితో కూడిన నిన్ను నేను సేవించాలి అన్నట్లుగా ఇక్కడ ఒండుడియాళ్ తిరుమగళం నీయం ఎలా అంటే అటు నిత్య సూర్య సమూహాన్ని, ఇటు తిరుమగళం లక్ష్మీదేవిని నీయుమ్మే నిలా నిర్పక్కండు వైకయ్యాలి. నీలో చేర్చుకొని ఉన్న నువ్వు అలాంటి సన్నివేశంలో ఉన్నై చేర. మీ గుంపులో నేను వచ్చి చేరితే ఎండ్రపోదే తన్నడయ్యేవారు మీరే. కాబట్టి ఎప్పుడు అలాంటి చోట నేను చేరతాను. మనకే కాదండి, రామచంద్ర స్వామి కూడా లక్ష్మణుడితో ఎన్నిసార్లు అన్నాడండి ఈ మాట. లక్ష్మణ, నీతోటి, భరతుడితోటి, సీతతోటి, అందరి శత్రుఘ్నుడితోటి, అందరితోటి నేను కలిసి ఉండేది ఎప్పుడో కదా. ఇది దూరంగా ఉన్నటువంటి వాళ్ళు మన వాళ్ళని కలుసుకోవాలి అన్నప్పుడు వాళ్ళందరినీ ఎప్పుడు కలుసుకుంటానో అని ఆర్తి ఉండడం ఎంత సహజమండి. మనకి లౌకికమైనటువంటి సాంసారిక సంబంధుల యందు ఉండేటువంటి ఈ కోరిక నమ్మాళ్ళవార్లకి పెరుమాళ్ళ యందు, నిత్య సూరుల యందు, భాగవత గోష్ఠి యందు ఉంది అని ఈ పాసురంకి తాత్పర్యం అన్నమాట. అంటే ఏంటి? ఈ సన్నివేశంలో మీరంతా కలిసినటువంటి గుంపులో నేను వచ్చి చేరి మీ సేవ నేను చేసుకోవాలి. చాలా అందమైనటువంటి భావన. అంటే మొదట భగవంతుడి వైపు మనసు వెళ్ళడమే కష్టం. ఎందుకంటే సంసారం ఇలా లాగేస్తూ ఉంటుంది.
ఇటువైపు ఇటువైపు లాగేస్తూ ఉంటుంది. ఈ బహిర్విషయాల వైపు వెళ్ళే ఇంద్రియాలని భగవంతుడి వైపు అంతర్ముఖీనంగా చేసుకోవడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదండి. ఎక్కడో అదృష్టవంతులకి దక్కుతుంది అలాంటి అదృష్టం. భగవత్ చింతన అనేది ఇవాళ మీకు కలిగింది అంటే ఇది ఏనాటి సుకృతమో, పెద్దల యొక్క అనుగ్రహమో. ఇవాళ ఒక మంచి వినాలి, మంచి కనాలి అనేటువంటి భాగ్యం కలగడం. కనుట అంటే దర్శించుట అని అర్థం అన్నమాట. అలాంటిది పెరుమాళ్ల వైపు వెళ్ళడమే ఒక అదృష్టం. ఆ పెరుమాళ్ళని పూజించేటువంటి భాగవతోత్తముల వైపు వెళ్ళడం ఇంకా కష్టం కదా. తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మరలోకనాథ. தாசானு தாசான் அடியார்கள் கூட அடியார் అడియార్ తమ్ అడియార్ అడియార్ తమ్ అడియార్ అడియార్ 7 తరాల దాకా దాస దాస దాసభూతమైనటువంటి సేవను కోరుకోవడము అనేటువంటిది. అలాంటి నిత్య సూరులు, అమ్మ, పెరుమాళ్ళు మీ ముగ్గురు ఉన్న గోష్ఠిలో ఉన్న ఇచ్చారా, నేను వచ్చి చేరాలి. అలాంటి చోటకి నేను రావాలి అంటే మనందరం కలుసుకునేది ఎప్పుడో ఎన్నపోదే కన్నడయ్యే వరుమిరే అని ఎప్పుడు చేరతాను అని చెప్పి తమ యొక్క ఒక ఆర్తిని ఎప్పుడా 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 అనేటువంటి ఆర్తిని అయ్యో ఎప్పుడు చేరతా, అయ్యో ఎప్పుడు చేరతా, ఇంకా ఇంతకాలం పడుతోందా, అయ్యో అయ్యో అంటూ ఆలపిస్తున్న విలాప సహితమైనటువంటి పాసురము, ఆర్తి ప్రధానమైనటువంటి పాసురము ఇది. పామరు మోవలగుం పడైత కర్పణాబా ఓ పామరు మోవలగుం మళంద పర్పపాద ఓ தாமரை கண்ணா ஓ தனியேன் தனியாளா ஓ தாமரை கையா ఓ ఉన్నై ఎందుకుల్ సేర్వదువే. ఇది మనకేం పాఠం చెప్తుంది అంటే మనం కూడా ఎప్పుడూ కూడా పుట్టి భగవంతుడు సరిపోదు, భాగవతోత్తములతో కూడినటువంటి భగవత్ సన్నిధానంలో ఉండి భాగవత సహితుడైనటువంటి పెరుమాళ్ళని సేవించుకోవాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరోపదేశాన్ని ఈ దశకం మనకి అందిస్తోంది అని చెప్తారనమాట. 2వ పాసరం. ఎండ్రుగొల్ சேர்வது வந்தோ அரண் நான்முகனம் ஏத்தும் செய்யனன் திருப்பாதத்தை யான் நிலநீர் எரிகால் வெண் உயிர் என்று இவைதான் முதலா முற்றுமாய் ஒன்றையந்தாயோ கொன்றெடுத்து அவை காத்த ఎంకా ఓ. ఇందులో చూడండి, భగవత్ ఇతర విషయాల్లోకి వెళ్ళే ఈ మనస్సుని భగవంతుడి యందు భగవత్పాదారవిందాలని ఆశ్రయించినటువంటి భాగవతోత్తముల యందు చేర్చేటువంటి స్థితి నాకు ఎప్పుడు వస్తుందో అని ప్రార్థించే సందర్భంలో ఆ పాదాలు నేను ఎప్పుడు ఎక్కడ పొందుతాను అంటున్నారు. ప్రతిపదార్థాన్ని చూడండి. ఇంక పంచభూతాలని చెప్పారండి పాసురంలో. నిలం, నీర్, ఎరి, కాల్, వెన్న, ఇవి 5 పంచభూతాలు. నిలం అంటే పృథివీ అంటే భూమి అన్నమాట. పృథివీ తేజో వాయు ఆకాశాలు కదండి. పృథివీ, నీర్ జలము, ఎరి అగ్ని, కాల్ వాయువు, వెన్ ఆకాశము. 2వ పాదంలో నీల, నీరు, ఎరి, కాల్, వెన్ పంచభూతాలు ఒక్క సమాస పదంగా 2వ పాదం మధ్యలో ఉంది చూడండి. నేను తిరుపాదత్తయ్యాన్ ఆ తర్వాత నీల, నీర్, ఎరి, కాల్, వెన్, ఉయిర్ என்று வைத்தான் మొదల. ఈ వీటన్నిటినీ మొదలు కాగల ఉయిరంటే సరే జీవకోటి ప్రాణులు, పంచభూతాలు ప్రాణికోటి మొదలుగా కలిగిన
మొత్తువే ఆయే. వీటన్నిటికీ కూడా నువ్వే అంతరాత్మగా ఉండి నినయందాయ్, లోకాన్ని రక్షించే ఎంతాయ్. నా తండ్రి, నా స్వామి, నా దేవ పానిరై మేత్. కృష్ణావతారంలో గోవులను మేపి కుండ్రమెడుతూ గోవర్ధనాన్ని ఎత్తి అవై కాత్త ఆ గోవులను రక్షించినటువంటి ఎన్కోత్త దివ్య చేష్టమైన నృత్య భంగిమలో ఉన్న స్వామి. అంటే ఒక్కసారి ఆ చేతిని ఇలా ఎత్తి ఒక గొడుగుని ఎత్తినట్లుగా ఆ కొండను పట్టుకున్నాడు కదండి. అది ఎలా ఉందిట? కృష్ణుడు నాట్యం చేస్తున్నట్లుగా ఉంది. ఆళ్వార్లకు అన్ని అలా కనిపిస్తాయండి. వామనుడు కాలు చాచి ఆకాశంలోకి పడితే నాట్యంలో నర్తకీమణులు ఒక పాదాన్ని ఆకాశంలోకి చాచినట్లుగా అని డాన్స్ ను గుర్తుకు చేశారు. ఇక్కడ కొండ ఎత్తితే ఇక్కడ చేతితో అన్నమాట, ఇందాక కాలితో, ఇప్పుడు చేతితో కొండనెత్తితే ఒక నర్తకీమణి అందంగా నాట్యం చేసినట్లుగా. కాత్తయన్ కూత్త దివ్య చేషితము అంటే నాట్యము చేసిన వాడ. అరన్నాన్ముగన్ ఎత్తుం నిన్ను కొలిచేవారు అరణ్ హరుడు శివుడు, నాన్ముగన్ బ్రహ్మగారు, ఏత్తుం సయ్య స్తుతించేటువంటి సుందరమైన నేను తిరుపాదత్తై యాన్ సేర్వది ఎన్నుకోల్. అలాంటి నీ దివ్య పాదార విందాన్ని నేను ఎప్పటికి చేరుకుంటాను తండ్రి అని తమ ఆర్తిని ఇందులో తెలియచేస్తున్నారు. ఎన్నుకొల్ సేర్వదందో అరన్నన్ముగనం ఎత్తం செய்யனின் திருப்பாதத்தை யான் நிலநீரில் வெண் உயிர் என்று இவை தான் முதலா முற்றுமாய் நின்னயந்தாயோ உன்னிடத்து ஆனிரை மேய்த்து அவை காத்தையும் கூத்தா. ஓ தேவேசங்கோலநாதம் நதைத்து மனசம் பத்மநாபம் ரமேசம் లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టార కౌచ గోవిందం కోరనాదేన చ సాకురు కేశేంద్ర సింధుం యతీంద్రం మాలాదృద్యామునాద్యోమ మరుది నిదే రామ పద్మాక్షనాగం తిరువరుణ్మాల్ శయన முதலி சடவோ பன்னாதமன் சீரையக்கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிரார் கம்பாமிதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமுனி திருக்கண்ணற்கண்புடைய நம்பிள்ளை இவர் ஈழத்தற்கே எந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலை ஆழ்வார் பதங்கள் முன் என் உள் சேர்ந்தனவே. நமஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்ய தாசஸ்ய சுதாய நமஸ்மினே. நம ஸ்ரீ శైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పత్రం దీవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య ஜாமாதரம் மனம் வாழி திருவாய் மறைப்பிள்ளை மாதக வாழ்வாழம் மனவாழ மாமனவன் வாழியவன் மாறம் திருவாய் மழைப்பிள்ளை மாலினத்தோர் தேரும்படி உரைக்கும் செயற் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவ ரக்தாகில திரவிட வேத ரகசிய ஜாதம் ஸ்ரீ கௌதமன்வயஜம் ஆசிரித பாகதேயம் கோபால தேசிகமஹம் சரணம் பிரபஞ்சே కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్లు మాంబతి శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవిదిత్తయే ఓమస్మద్గురుభ్యో. జై శ్రీమన్నారాయణ. భాగవత పుస్తక దాసం.